ప్రస్తుతం మనం వీరవాసులు నవడూరు వద్ద ఉన్నటువంటి కోడిపందాల బరి వద్ద ఉన్నాం. మనం ఇక్కడ చూస్తే కనుక ఇప్పటికే ఉదయం నుండి కోడిపందాల సందడి నెలకొంది. కోడి పందెం రాయలు అంటే పందాలు కట్టడానికి ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు సైతం ఇక్కడికి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే, మరోపక్క కోడి పందాల చూడటానికి వచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బరిలో సుమారుగా 5 అడుగులు ఎత్తులో ఈ గ్యాలరీ ఏర్పాటు చేశారు. పూర్తిగా మట్టితో ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్లో ఈ విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి స్క్రీన్లు కూడా మీరు చూడవచ్చు. మొదటి భోగి రోజు, సంక్రాంతి పండుగ రోజు 2 రోజుల పాటు కూడా అర్ధరాత్రి 12 వరకు ఈ కోడి పందాలు జరిగాయి. మరలా కనుమ రోజు ఉదయం నుండే మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎక్కువగా ఈ 3 రోజుల్లో మనకి ఎక్కువగా పందాలు చూడడానికి వచ్చిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎక్కువ కనబడ్డారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం నుండి కొంత సరిహద్దు నియోజకవర్గాలు ఏ ఉంటాయో ఆంధ్రాకి, అక్కడ నుండి ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పందాల్లో తమ అదృష్టాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లక్షలాది రూపాయలు పందాలు కూడా వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం మీరు చూస్తే కనుక ఈ ఒక పెళ్లి మండపాన్ని చూపించేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. చుట్టూ ఒక తిరణాల వాతావరణం కూడా ఉందనే చెప్పుకోవచ్చు. నిర్వాహకులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఇక్కడ ఒక తిరణాలు ఏర్పాటు చేసినట్టు చేశారు, ఏంటి మొత్తం అసలు ఖర్చు ఏంటి, వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది? అంటే ఖర్చు గురించి మేము దీని గురించి అనుకోలేదండి. మామూలుగా అవసరమైతే తల 5 లక్షలు పోయినా పర్లేదు అనే ఉద్దేశంతో జనాలు ఫ్యామిలీ పరంగా ఎంజాయ్ చేయాలని ఒకే ఆలోచన అండి. ఆ ఆలోచన మీద కానీ దీన్ని నిర్మించడం జరిగిందండి. దీనికి కొన్ని ఇబ్బందులు పడ్డాం కానివ్వండి. ఇప్పుడు చాలామంది ఇంత స్పందన వచ్చిన తర్వాత దీన్ని ఎదరికి ఇంకా బాగా తీసుకెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన చేసి నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం కమిటీ వేసి దీని మీద చాలా దీన్ని ఎదరికి తీసుకెళ్లే విధానం కానీ అది కొన్ని చిన్న పొరపాట్లు జరిగినాయండి. ఆ పొరపాట్లు కూడా లేకుండా ఇప్పుడు ఈ స్పందన చూసి దీన్ని ఇంకా 10 times బాగా చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా చేయాలని. మాకు దీని మీద ఎప్పుడు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం చేయటం. అసలు ఈ ఈవెంట్ ఇలా చేయటం అనేది ఫస్ట్ టైం చేయటం. సంక్రాంతి అందరూ చేస్తుంటే మేము వెళ్ళి అక్కడ ఏదో ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. ఫ్యామిలీ పరంగా వెళ్ళాలంటే ఎక్కడ కుదిరేది కాదు. మమ్మల్ని తీసుకెళ్ళలేదు ఏంటన్న కాన్సెప్ట్ మీద మేమే పెట్టాలి. మండలం ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ చేశారండి. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీరు బాగా చేస్తారు కాబట్టి నేను వెనకాల ఉన్నాను, మీకు ఏ ఆటంకం లేకుండా చేస్తున్నారండి. 100% మా ఎమ్మెల్యే గారు, మా స్థానిక ఎమ్మెల్యే గారు 2 టాప్గా అంజిబాబు గారు 2 టాప్గా ఎంకరేజ్ చేశారండి. ఏ డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు బాగా చేసుకున్నారో మీరు కోఆపరేట్ చేయండి. వాళ్ళు ఎవరి దగ్గర ఏం ఆశించకండి. నేను ఉన్నాను, మీకు ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది నేను చూసుకుంటాను అని మా ఎమ్మెల్యే గారు అయితే చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ మొన్న కలిదిండిలో మీరు చూశారు, అక్కడ బుల్లెట్ బైక్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే పర్టికులర్గా ఇక్కడ చూస్తే పర్టికులర్గా 2 బైక్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎన్ఫీల్డ్ బైక్ ఒకటి, షైన్ బైక్ ఒకటి. ఎవరు ఎక్కువ పందాలు వరుసగా గెలుచుకుంటే వారికి సంబంధించి ఈ బైక్లు గిఫ్ట్ ఇస్తామని కూడా చెప్తారు. సో ఓ సరికొత్త కల్చర్కి అయితే ఇక్కడ తెరలేపుతున్నారని చెప్పుకోవచ్చు. కేవలం పందాలు జోదమే కాకుండా ఒక స్ఫూర్తిదాయకంగా, లేకపోతే డబ్బుతో కాకుండా గిఫ్ట్లు ఇస్తూ కూడా కొంత ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నిర్వాహక శాఖలు ఉన్నారు. సార్, ఏంటి ఆ బళ్ళు ఏంటి 2 బళ్ళు పందెం బరి మధ్యలో పార్క్ చేసి పెట్టారు మీరు? అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం దాన్ని ప్రోత్సహించాలి క్రీడాకారులు అనే ఉద్దేశంతో వాటిలో మా నిర్వాహకుల వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పందాలు వేయడం, ఆ డబ్బులు కాసుకోవడం, వెళ్ళిపోవడం అక్కడితో కాకుండా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తే కనుక బాగా దానికి స్పోర్టివ్నెస్ వస్తుంది. ఆ విధంగా చేయడం వల్ల బాగుంటుందని చెప్పేసి 3 రోజులు 3 బుల్లెట్లు పెట్టామండి. బుల్లెట్ పందెం అనేసరికి 9 పందాలు వేయాలి. 2 పార్టీలు వస్తారు. అందులో 5 ఎవరు నెగ్గుతారో వాళ్ళకి మొదటి రోజు. అలాగే యూనికాన్ 11 పందాలు వేయాలి. బుల్లెట్ పందానికి వచ్చేసరికి 2,50,000 పెడతారు. యూనికాన్ వచ్చేసరికి ₹1,00,000 కాడికి పెట్టి 11 పందాలు వేయాలి. 11లో 6 ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకి యూనికాన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు బుల్లెట్ బైక్ అంటేనే సుమారుగా 2 లక్షల దాకా ఉంటుంది. మళ్ళీ యూనికాన్ 1,20,000, 1,50,000. ఏంటి మరి ఎట్లా మీరు దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు బడ్జెట్? ఖచ్చితంగా తల కొంత వేసుకుని చేసే బడ్జెటే తప్ప దీని మీద వచ్చే ఇతర వనరులు ఏవి లేవు. అలానే ఎవరైనా మీరు సందాలు ఇవ్వండి మేము ఇలా చేస్తామంటే ఇచ్చే పరిస్థితి ఇది కాదు. ఇదే కాకుండా అక్కడ చూసే ఉంటారు మీరు, జెయింట్ వీల్స్, రంగుల రాట్నాలు, అలాగే హార్స్ రైడ్స్, సాయంత్రం పూట ఆహ్లాదకరమైన సంగీత విభావాన్ని కూడా ఏర్పాటు చేశాం 3 రోజులు. ఇది 3 రోజులు సరిపోద్దా మీకు, లేకపోతే ఒక 6 రోజులు పాటు ఇవ్వాలంటారా గవర్నమెంట్? లేదండి, 5 రోజులు ఇస్తే చాలా ఆనందం.
4 రోజులు ఇచ్చినా మహానందం. ఎన్ని రోజులండి? పండుగ అంటే దీనికి జనరల్గా సంక్రాంతి పండుగ అంటే అండి భోగి నుంచి అండి కంప్లీట్ ముక్కను కను 5 days అండి. 5 రోజులు 5 రోజులు కంప్లీట్గా జనరల్ గవర్నమెంట్ ఇచ్చే హాలిడేస్ 3 days ఇస్తుందండి. కనవ 2 రోజులు కూడా ఇవ్వాలని చెప్పి జనాల పబ్లిక్ వాయిస్ కూడా అదే అండి. ఏంటి మీ ఇప్పుడు 3 రోజులు కాదు ఇంకొక 2 రోజులు అడుగుతున్నారు మీరు? 2 రోజులు ఇచ్చిన రోజుకి 10 నుంచి 20 వేల మందికి మేము భోజనాలు పెడుతున్నాం, ఫ్రీ స్నాక్స్ ఇస్తున్నాం. అలాగే వచ్చిన వాళ్ళందరికీ టీలు ఇప్పుడు కూడా టీ తోటి సహా అన్ని ఎయిర్పోర్ట్లు మేము చేసాం. ఇదేదో ఆశించి అయితే కాదు, చేయాలనేటువంటి ఇటువంటి పెద్దల సహకారంతో మేమందరం ముందుకెళ్తున్నాం. ఇంకొక విషయం ఇందాక మీకు ఏంటంటే ఇప్పుడు ముగ్గులు మర్చిపోతున్నారు పిల్లలు. సంస్కృతి అంటే ఏంటో తెలియట్లా. చదువే జీవితం, చదివే వాళ్ళకి శాశ్వత అనే విధంగా ఫోన్. రెండోది సెల్ ఫోన్. గతంలో సినిమా కూడా వచ్చింది. సెల్ ఫోన్లు అతుక్కుపోయి బయట ప్రపంచాన్ని మర్చిపోయి మనమంటే ఏంటో తెలియక వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితాలని తల్లిదండ్రులుగా పెద్దలుగా మనందరం పాడు చేస్తాం. అది కాకుండా ఉండడానికి కొన్ని రోజులైనా రిలీఫ్ అనేది వీళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఇవ్వడం జరుగుతుందనేది మేము మా నిర్వాహకుల యొక్క. మొత్తం మీద చూస్తే ఇక్కడ నిర్వాహకులు భోగి, సంక్రాంతి, కనుమే కాదు ముక్కనుమ మొత్తం 5 రోజులు ఇస్తే ఈ 5 రోజులు కూడా ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తాము. 3 రోజులు సరిపోవడం లేదు కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఈ విధంగా ఈ దిశగా కూడా ఆలోచించాలని డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, నవడూరు నుండి.